నమస్కారం అండి. నమస్తే. ఓవరాల్గా ఎలా చూస్తారు ఈ ఎపిసోడ్లు అన్నీ కూడా? మరి తెలంగాణ రాజకీయాల్ని కేవలం మున్సిపల్ ఎన్నికల కోసమే ఈ వార్ జరుగుతున్నట్టు మనం చూడొచ్చా? సో కాంగ్రెస్ అధికార పక్షం, బీఆర్ఎస్ ప్రతిపక్షం, ప్రధాన ప్రతిపక్షం. దీంట్లో మరి ఏం జరుగుతుంది? రేపు ఎల్లుండి ఎన్నికల షెడ్యూల్ కూడా రాబోతుంది మున్సిపాల్కి సంబంధించి. సో దీన్నంతా మీరు ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు? రెండు భాగాలు విభజిస్తాను. మొదటిది ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ అంశం. ఫోన్ ట్యాపింగ్ అంశము రెండు కోణాలు. ఇంకోటి ఏంటంటే రెండు కుట్రలు అని చెప్పుకోవచ్చు హరీష్ రావు గారి మీద. మొదటి కుట్ర ఏదైతే వాస్తవంగా ఏంటంటే ఈ చక్రాధర్ ఉన్నాడు కదా, చక్రాధర్ గౌడ్ తోని కేసు వేయించడం. చక్రాధర్ గౌడ్ అనే వ్యక్తి ఎవరన్నది కొంచెం ఆయన గతాన్ని కూడా నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. చక్రాధర్ గౌడ్ అనే వ్యక్తి సిద్దిపేటలో వాస్తవంగా ఏదైతే ఒక టెలిఫోన్ సంబంధించి ఒక కాల్ సెంటర్ పెట్టి, కాల్ సెంటర్ లో ఉన్న అమ్మాయిలను కొంచెం ట్రాప్ చేసి వాళ్ళతో వ్యాపారం చేసి అక్కడ ఇచ్చిన డబ్బులతోని కొంచెం వ్యాపారం స్టార్ట్ చేసి అక్కడ ఉన్న కొంత రైతులకు పంపకాలు చేసి ఒక పేరు తీసుకురావడానికి ప్రయత్నం చేసి దాని తర్వాత వెంటనే ఏదైతే తనకు సంబంధించిన లవర్, పాత లవర్ ఉంటది కదా, ఆ పాత లవర్ భర్తను కిడ్నాప్ చేసి 30 లక్షలు డిమాండ్ చేసి డైరెక్ట్ గా దొరికిన ఒక దొంగ. దాని తర్వాత ఏదంటే సొంత స్నేహితుని ఇంటికి పోయి, స్నేహితుని భార్య అంటే మన అందరం వాస్తవంగా ఒక చెల్లెనో అమ్మనో తల్లినో చూస్తాము. వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ భార్య మీద రేప్ అటెంప్ట్ చేసిన తర్వాత డైరెక్ట్ గా దొరికిన తర్వాత అతను తన్నులు తిని అదే విధంగా ఆమెతో కేసు పెట్టించి ఆమెను వాస్తవంగా పట్టించిన క్రమం కూడా చూస్తున్నాం. ఒక ఇందిరమ్మ రాజ్యం అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇందిరమ్మ రాజ్యం అంటే మహిళల మీద వాస్తవంగా ఒక రక్షణ కవచం లాగా ఉంటది అనుకున్నాం. కానీ మహిళల మీద అఘాయిత్యాలు చేసిన వాళ్ళను, మహిళల మీద రేపులు చేసిన వాళ్ళు, మానభంగాలు చేసిన వాళ్ళు, ఉమెన్ ట్రాఫికింగ్ చేసిన వ్యక్తిని తీసుకెళ్లి హైకోర్టులో కేసు వేయించడం, అదే అక్కడ భంగపాటు అయిన తర్వాత మళ్ళీ అదే కేసును సుప్రీంకోర్టు దాకా సొంత ఖర్చులతో ప్రభుత్వము ఒక బ్రోకర్ ను, ఒక అమ్మాయిల బ్రోకర్ ను, ఒక ఆడపిల్లలు వాస్తవంగా తల్లిలాగా చెల్లిలాగా భారతదేశంలో ఒక వాస్తవంగా చెప్పాలంటే స్త్రీలను పూజిస్తాం. అలాంటి పూజించే స్త్రీలను చీఫ్ గా చూసే వ్యక్తిని తీసుకెళ్లి అతనితో హరీష్ రావు గారి మీద ఏనుగు పోతా అంటే కుక్కలు మొరిగినట్టు ఇలాంటి వ్యక్తిని తీసుకొచ్చి సొంత ఖర్చులు పెట్టి ఏదైతే ఒక బ్రోకర్ ను, ఇక బ్రోకర్ ప్రభుత్వం అనకపోతే ఇంకేమంటామంటే ఒక బ్రోకర్ కు సపోర్ట్ చేసినప్పుడు అది వాస్తవంగా రామూర్తి గారు అయిపోయింది, ఆ కేసు అయిపోయింది కదా, ఇప్పుడు నడుస్తున్నది. దాన్ని కంటిన్యూ చేస్తారు, ఎందుకంటే చెప్పాలి కదా. ఎందుకంటే రెండు కుట్రలు జరిగినాయి. ఒక కుట్ర ఒకటి, ఫస్ట్ కుట్ర ఏదైతే వాస్తవంగా సుప్రీం కోర్టులో తరిమేస్తే ఇక్కడ వచ్చి పడ్డారు. రెండో కుట్ర ఏదైతే ఈ రోజు ఏదైతే వాస్తవంగా చెప్పాలంటే నిన్న జరిగిన అంశానికి ముడి పెడుతూ ఏదైతే కోల్ మైల్ లో జరిగిన, ఏదైతే నైనీ బ్లాక్ లో జరిగిన ఏదైతే టెండర్ ప్రక్రియలో వాస్తవంగా ఏంటంటే సైట్ విజిట్ సంబంధించి సర్టిఫికెట్ 2024లో తీసుకొచ్చింది. మిత్రుడు ఇంతకుముందు మాట్లాడుతూ చరణ్ కౌశిక్ మొత్తం పాత లెక్కలు చెప్పిండు. ఎందుకంటే అప్పుడు టెండర్ ప్రక్రియ వేరు, ఆన్లైన్ విధానం, ఎవరైనా చేసుకోవచ్చు, ఎవరెవరు వచ్చిందో కూడా తెలియదు. కానీ ఏదైతే సైట్ విజిట్ సర్టిఫికేట్ అనేది ఎందుకు పెట్టింది అన్నది గౌరవ హరీష్ రావు గారు క్లియర్ చెప్పిండు. ఎందుకంటే సైట్ విజిట్ సర్టిఫికేట్ ఏదైతే వాస్తవంగా ఒక టెండర్ ప్రక్రియ, ఇది మామూలుగా ఒక టెండర్ పిలిచిన తర్వాత కోల్ మైన్స్ సంబంధించి ఆ సైట్ ను విజిట్ చేసి రావాలి. ఎవరైతే టెండర్ లో పాల్గొనే ప్రక్రియలో ఎవరైతే ఉన్నారో ఆ టెండర్ ప్రక్రియలో పాల్గొని వచ్చిన తర్వాత సింగరేణి నుంచి మేము ఈ ఫలాని సైట్ కి పోయినాము, ఈ ఫలాని సైట్ లో మేము పాల్గొంటున్నామని డిక్లరేషన్ ఇవ్వాలి వాళ్ళకి. సో ఆ డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాలి? ఇక్కడే నీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఆ టెండర్ లో పాల్గొనే వ్యక్తులు ఏదైతే మొత్తానికి ప్రభుత్వం చేతిలోకి వచ్చి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి బామ్మర్ది చేతిలోకి వచ్చి ఈ బామ్మర్ది మొత్తం రింగు తిప్పిండి అన్నది గౌరవ హరీష్ రావు గారు చెప్పిన విషయం. ఇంకోటి ఏంటంటే, మొట్టమొదటిసారిగా ఏదైతే సైట్ సర్టిఫికెట్ వచ్చిన తర్వాత మొదటిసారి లాభపడ్డది ఏదైతే సృజన్ రెడ్డి. ఈ సృజన్ రెడ్డి అనే వ్యక్తి కూడా వాళ్ళ బామ్మర్దని చరణ్ కౌశిక్ కూడా ఒప్పుకున్నాడు. ఇంకోటి ఏంటంటే, గతంలో వచ్చిన టెండర్ సిస్టమ్ కానీ ఇప్పుడు వచ్చిన టెండర్ సిస్టమ్ కానీ, ఇప్పుడు వీళ్ళు వచ్చిన టెండర్ సిస్టమ్ మొత్తం ప్లస్ లోకి పోయింది. అంత ముందు మైనస్ లో ఉండే, వాస్తవంగా -10 నుంచి -20 వరకు ఏదైతే మా హయాంలో కానీ ఇతర హయాంలో కానీ గతంలో కూడా జరిగినాయి. ఇంకోటి ఏంటంటే, మిత్రుడు మాట్లాడుతూ సైట్ విజిట్ సర్టిఫికెట్ వివిధ కంపెనీలు చెప్పిండండి, ఏదో విద్యుత్ అని, కథ అని, కార్ఖానా అని చెప్పిండు. కానీ ఎందుకంటే అది కాదండి, సైట్ విజిట్ సర్టిఫికెట్ ఓన్లీ మొత్తం ఇంకా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్నాయి, కథ ఉన్నాయి, కార్ఖానా ఉన్నాయని చెప్పిండు. వాస్తవంగా మేము అన్నది, గౌరవ హరీష్ రావు గారు అన్నది వాస్తవంగా ఏంటంటే ఓన్లీ కోల్ మైన్స్ లో మాత్రమే. అది కూడా ఎందుకంటే ఇప్పుడు దాని మదర్ కోల్ సంబంధించి కోల్ ఇండియా ఉంటదండి. కోల్ ఇండియా కింద అన్ని పని చేయాలి. కోల్ ఇండియాలో లేదు. ఈ కోల్ ఇండియాలో లేదు ఇంకెక్కడ వాస్తవంగా
కోల్ ఇంటెలిజెన్స్ సర్టిఫికేట్ విధానం కొత్తగా తీసుకొచ్చి ఏదైతే ఈ టెండర్ ప్రక్రియలో పాల్గొంటుందో ప్రభుత్వానికి అదే విధంగా రేవంత్ రెడ్డి కోకు తెలవాలన్న ఉద్దేశంతో తెలిసిన తర్వాత వాళ్ళ నయానో భయాన్నో భయపెట్టి ఆ టెండర్ ప్రక్రియలో పాల్గొనేట్టు చేసి లేకపోతే పాల్గొనకుండా చేసి రెండే పాల్గొంటున్న లాభం, పాల్గొనకపోతే పాల్గొనదు వాళ్ళు అంతే. ఆ రెండు విధాలు తీసుకొచ్చి ఏదైతే వాస్తవంగా 1000 కోట్లు దోచుకున్నారన్న విషయంలో వీళ్ళు అంటున్నారు కదా క్లియర్ గా ఉన్నాం, మీకు క్లియర్ గా పోయినా మరి లేండి, సిబిఐని ఆహ్వానించండి, అదే విధంగా ఒక సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించండి. మీరు న్యాయం ధర్మం అంటున్నారు కదా, న్యాయం ధర్మం ఉంటే మీరు చేయించండి, మీరు నిరూపించుకోండి. అదే విధంగా ఏదైతే మధ్యాహ్నం మాట్లాడితే అర్ధరాత్రి పంపడం ఏంటండి ఈ సిట్ నోటీసులు. వాస్తవంగా సిఆర్పిసి కింద 160 కింద విచారణ పిలిచింది. అది కూడా వాస్తవంగా ఏంటంటే హరీష్ రావు గారికి ఫోన్ ట్యాపింగ్ తో ఎలాంటి సంబంధం లేదని హైకోర్టు సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత వీళ్ళు కోర్టును మెస్మరైజ్ చేస్తూ కోర్టును ఆధారాలు కూడా చూపించిన తర్వాత కూడా ఇంకేం కావాలండి? ఒక వ్యక్తి మీద కక్ష సాధించుకోవాలనుకుంటే ఒక బ్రోకర్ ని పెట్టి కొట్టాలని చూస్తారు, అదే విధంగా లేనిపోని కేసులు తీసుకొస్తారు. ఇంకోటి ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ అన్నది ఎవిడెన్స్ లెస్ కేసు అన్నది గతం నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. ఏదైతే ఎవిడెన్స్ ఏవి అంటే అధికారులే, నేను కాదు ఎవరు కాదు, ఏదైతే మూసి నదిలో పడ్డాయి, మూసి నదిలో త్రోఅవుట్ చేసిలంటే మరి వెతుకులాడండి, సీన్ రీక్రియేషన్ చేయండి. ఎవడొద్దంటున్నాడు? ఒక్క ఆధారం లేదు. ఒకవేళ వీళ్ళు పెన్ డ్రైవ్లు అవి ఇవి అంటుంటారు కదా, అవన్నీ అబద్ధాలు మాత్రమే. సిట్ అధికారులు ఎవరు కూడా బయటకు వచ్చి చెప్పరండి. ఏదైతే వాస్తవంగా సిట్ చేసిన తర్వాత వాళ్ళు కోర్టుకు బాధ్యులు కోర్టుకు సమర్పించారు. ఇంతవరకు ఏమి కూడా సమర్పించలేదు, విచారణలోనే ఉన్నది, అన్ని అనుమానాలే. అది కూడా ఇప్పుడు హరీష్ రావు గారిని పిలిచింది కూడా మీరు అవసరమైతే అది చూడండి, అయితే ఆ నోటీస్ లో చూడండి. పలుమార్లు ఎవరు ఫోన్ సంభాషణలో మాట్లాడుకున్నప్పుడు హరీష్ రావు గారి పేరు వినబడ్డదట. వినబడితే అనుమానం వచ్చినట్టు వీళ్ళట విచారణ పిలిచిల్లట. విచారణ పిలిచి ఏం చేసినట్టు గంటలు వాస్తవంగా హరీష్ రావు గారిని కూర్చోబెట్టి ఏదో అడిగిన క్వశ్చన్లే అడిగి మళ్ళీ మళ్ళీ గంట సేపు పోయి ఫోన్లు మాట్లాడి పైనుంచి ఫోన్లు వస్తాయని ఈ విధంగా టైం పాస్ చేసుకుంటూ వాస్తవంగా ఛాయలు తాగుతూ కాఫీలు తాగుతూ ప్రజాదరణ దుర్వినియోగం చేస్తూ ఈ చిట్ పేరిట వాస్తవంగా చెప్పాలంటే టైం పాస్ చేస్తున్నారు తప్ప దీంతో ఏమొస్తుందండి? ఎవిడెన్స్ లెస్ కేసు. లాస్ట్ అండి, కోర్టుకి ఏం కావాలి? ఎవిడెన్స్ కావాలి. ఎవిడెన్స్ లేని కేసులా ఇప్పుడు డైలీ సీరియల్ లాగా లాగితే ఇప్పుడు 5 ఏళ్ళు కొనసాగుతుంది. ఇంత తప్ప దీని మీద వచ్చేది లేదు పోయేది లేదు, అంతే తప్ప ఎలక్షన్లు ఉన్నాయి, మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి. ఈ క్రమంలో ఏది లబ్ధి చేకూర్చుకోవాలి, ఏదో ఉన్నది ఏదో గర్మ పదార్థం ఉన్నదని సృష్టించాలి తప్ప. ఇంకోటి కవితక్క చెప్పిన అంశం కూడా నేను చెప్తాను. కవిత గారు వాస్తవంగా ఆమె ఇంటర్నల్ సమస్య, నా వ్యక్తిగత సమస్య అని పదే అంటున్నది. ఆస్తుల గొడవ కాదు, నాది ఆత్మగౌరవ సమస్య అన్నది. ఆత్మగౌరవ సమస్యకు తెలంగాణ ప్రజలకు ఎలాంటి సంబంధం లేదు, ఆమె చూసుకుంటది. ఇంకోటి ఏంటంటే ఆమె మా మీద ఆరోపణలు చేస్తున్న నిజాలట, రేవంత్ రెడ్డి మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద, బీజేపీ మీద చేసినమాట అది మాత్రం అబద్ధాలట. ఇది ఎక్కడ న్యాయం అండి? డైరెక్ట్ రేవంత్ రెడ్డిని కూడా అంటున్నది, మోడీని అంటున్నది, అవి మాత్రం అబద్ధాలట. మా మీద చేసిన మాత్రం నిజాలట. ఇప్పుడు ఎవరి మీద ఆరోపణలు చేసినా మరి అవి కూడా నిజాలే, మరి అవి నిజాలైతే ఇవి నిజాలైతే. కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది, కక్షపూరితంగా వ్యవహరించే వాస్తవంగా చెప్పాలంటే ఓపెన్ గా చెప్పు. నరసింహ సినిమా నడుస్తుందండి రాష్ట్రంలో. నరసింహ సినిమా మళ్ళీ చూడండి, మీకు అర్థమవుతుంది. ఈ రాత్రి చూడండి నరసింహ సినిమాలో ఏం జరిగింది అన్నది. వాస్తవంగా ఆ క్రమంలో అధికారం కోసం ఇప్పుడు కొంచెం ఆ స్టోరీలో అధికారం అని పెట్టుకోండి, అక్కడ వేరే ఉంటది. కానీ అక్కడ ఆ స్టోరీ వచ్చిన కాడ ఒక అధికారం అని పెట్టుకుంటే మీకు అంత అర్థమైంది. రైట్, ఓకే. చెప్పండి చరణ్ గారు. హైకోర్టు సుప్రీంకోర్టు మరి హరీష్ రావు క్లీన్ చిట్ ఇచ్చింది. సో 2024 మార్చి నుంచి ఇప్పటి